ప్రసాదం అయిందా? ప్రసాదం ప్రసాదం ఇక్కడ. 5 నిమిషాలు బామ్మగారు. అమ్మా కూర్చోండమ్మా. కూర్చో. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః మహాసరస్వత్యై నమః. అమ్మా స్వామివారికి దండం పెట్టుకోండమ్మా. ఓం సత్యదేవాయ నమః, ఓం సత్యాత్మనే నమః, ఓం సత్యభూతాయ నమః, ఓం సత్యపురుషాయ నమః, ఓం సత్యనాథాయ నమః, ఓం సత్యసాక్షిణే నమః, ఓం సత్యయోగాయ నమః, ఓం సత్యజ్ఞానాయ నమః. ఇప్పుడేం చేయాలి? గంగవ్వ, కెరోసిన్ స్టవ్ గానీ లేదా ఎలక్ట్రానిక్ స్టవ్ గానీ ఏదైనా ఉన్నాయా? ఉన్నాయమ్మా, ఈ వెనకాల స్టోర్ రూమ్ లో ఉన్నాయమ్మా. అటుందా? పద. అయ్యో గంగవ్వ, ఇక్కడ ఏమీ లేవు కదా? అవునమ్మా, ఏడు చేద్దాం. గంగవ్వ, గంగవ్వ, అమ్మా దొరికింది. ఏడు తల్లి, అమ్మయ్య దొరికిందా? ఓలమ్మో, ఇదేంటి? అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి గంగవ్వ? అయ్యో, ఏడు చేద్దాం. కటింగ్ ప్లేర్ ఉందా? అంటే ఏంటి? ఇది కట్ చేసేది ఒకటి ఇలా పెద్దగా ఉంటుంది కదా? తీసుకురా. తొందరగా రా గంగవ్వ. ఇదేనా? ఏళ్ళకి దెబ్బ తగులుది. ఓలమ్మో భగవంతుడా, ఏడు చెయ్యాలి. జాగ్రత్త. గంగవ్వ వచ్చేసింది, పద చెక్ చేద్దాం. పద. గంగవ్వ, ఇది పంచొస్తుంది. ఒక పంచి ఇందాక మిగిలిన బియ్యము పాలు అవన్నీ ఉన్నాయి కదా, అవి తీసుకొచ్చేసాయి. అలాగే అలాగే. గంగవ్వ త్వరగా రా. వస్తానా? ఇదిగో ఇదిగో ఇదిగో. ఇటు గంగవ్వ, నువ్విక్కడే ఉండు. ప్రసాదం అవగానే నువ్వు తీసుకొని రా. నా గురించి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. నేను ఇప్పుడు వెళ్తాను. నువ్వేటి గాబరా పడుకు, అవగానే నా నట్టుకొచ్చేస్తాను. ఓకే. అమ్మా, ఏటో ఈ పిచ్చి తల్లి కట్టాలి, ఎప్పుడు తీరతాయో ఏటో. స్వామి, ఏ ఆటంకం లేకుండా ప్రసాదం తయారయ్యేలా చూడు. అత్తయ్య, నాకేదో డౌట్గా ఉంది. ఇప్పుడే వస్తాను.
అయిపోయిందమ్మా? కౌస్తుభ్, ఇది నా మర్యాద. స్వర్ణ ప్యాలెస్ ఇంటి కోడలికి ఇది నేనిచ్చే గౌరవం. ఇది నీ భార్య మెడలో వేసి స్వర్ణ ప్యాలెస్ ఆనవాయితీని ముందుకు తీసుకువెళ్ళాలి. సరేనా? తీసుకో. ఒక్క నిమిషం. ఏమైంది కుందనా? నీ భార్యకి బంగారం వేసుకోవటం ఇష్టం లేదారా? బామ్మగారు, అసలు ఇది బంగారమే కాదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ చైన్ తీసుకొచ్చింది నేను. నన్నే అవమానిస్తున్నావా? బామ్మగారు, నేను మిమ్మల్ని అవమానించట్లేదు, కానీ ఈ చైన్ని అనుమానిస్తున్నాను. అంటే బామ్మగారు, ఇది రోల్డ్ గోల్డ్. ఇప్పుడు కుందన టాలెంట్ అందరికీ తెలుస్తుంది. రే కౌస్తుభం, ఏం సిచ్యువేషన్ రా? కుందనా, నువ్వే కొని మా మర్యాదను మంట కలిపావు. అత్తయ్య, నన్ను ఎన్ని మాటలన్నా పడతాను, కానీ మా అమ్మ గురించి ఇప్పుడొద్దు, ఇక్కడొద్దు. జరిగిపోయిన గతాన్ని, గడిచిపోయిన నిజాన్ని ఏదో ఒక రోజు నేను బయటికి తీసుకొస్తాను. అప్పుడు మా అమ్మ గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరి నోరు మూతబడిపోతుంది. వేలెత్తి చూపించిన ప్రతి ఒక్క చెయ్యి కిందకి దిగుతుంది. కానీ దానికి ఇది సమయం కాదత్తయ్య. ఇప్పుడున్న సమస్య అది కాదు. క్షమించమ్మా. మీ అమ్మ మీదున్న కోపంతో
నిన్ను నమ్మలేదు. కాని ఇప్పుడు ఇప్పుడు నిజం బయటపడింది. దొంగ దొరికిపోయింది. ఈ కనిష్క నిజ స్వరూపం బయట పెట్టి తీరాలి. రా! బామ్మగారు ఇప్పుడు కనిష్కని దొంగలా అందరి ముందు నిలబెట్టడం అంటే మన కుటుంబం పరువుని మనమే పోగొట్టుకోవడం బామ్మగారు. కనిష్క బావ ప్రేమకి దూరం అయ్యాను అన్న కోపంలో తప్పు చేసిందే కాని తను తప్పుడు మనిషి కాదు బామ్మగారు. తన తప్పుని సరిదిద్దుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వండి బామ్మగారు. ఈ ఒక్కసారి నా కోసం కనిష్కని క్షమించండి బామ్మగారు. కుదరదు, కుదరదు కుందనా. ఈ కనిష్క తెలియక తప్పు చేసిందని నువ్వనుకుంటున్నావు. తెలివితో చేసిందని నేననుకుంటున్నాను. ఇది చేసిన తప్పుకి దీనికి తప్పకుండా శిక్ష పడాల్సిందే. అందరికీ తెలియాల్సిందే. పద. ప్లీజ్ బామ్మగారు, నువ్వు ఇంకేం ఒక్కసారి నా మాట వినండి. మాట్లాడదు. ఏమైంది భువన? చైన్ దొరికిందా? దొరికింది. చైన్ కొట్టేసిన దొంగ కూడా దొరికింది. కుందననే కదా? కాదు, కుందన కాదు. కుందన ఏ తప్పు చేయలేదు. ఈ చైన్ దొరికింది మరో దొంగ చేతిలో. ఈ ఇంటి దొంగ చేతిలో. నాకు కనిష్కకి ఏం తెలీదు. బామ్మగారు చైన్ ఎవరు తీశారో చెప్పడం లేదు. ఎందుకు కుందనా ఇంకా దాస్తావు? దొంగ ఎవరో నాకు తెలుసు, నీకు తెలుసు. ఏం కనిష్క? నీకు కూడా తెలుసు కదా? తెలుసు బామ్మ. కానీ ఆ దొంగని అందరి ముందు దొంగ అని నిలబెట్టడం మన కుందనికిష్టం లేదు. కారణం నిజం తెలిస్తే ఈ ఇంటి పరువు పోతుందని, ఈ ఇంటి మనుషుల మర్యాద పోతుందని. కుందన ఇంటికి కోడలుగా రావటం
నిజంగా మనందరి అదృష్టం. భువన పిన్ని దృష్టిలో కనిష్కని దొంగం చేశావు. అడుగడుగునా కనిష్కని కుమిలిపోయేలా చేస్తున్నావు. నేనేది కావాలని చేయలేదత్తయ్య. నువ్వు చెప్పేది నేను వినడానికి రాలేదు. నేను చెప్పేది నీకు వినిపించడానికి వచ్చాను. చూడు, కనిష్క నుంచి ఈ స్వర్ణ ప్యాలెస్ కోడలి స్థానాన్ని లాక్కున్నా. అది సరిపోలేదా? ఇంకా ఏం సాధించాలని చూస్తున్నా? నా మేనకోడలికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నా. కానీ తన వెనుక నేనున్నానన్న సంగతి నువ్వు మర్చిపోయావు. నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది కుందనా. కనిష్కకి నేనున్నానని నీకు అనుక్షణం గుర్తుండేలా చేస్తాను. అయినా నిన్ను క్షమించాను. ఇప్పుడు లేనిపోని మాటలన్నీ అత్తయ్య గారికి ఎక్కించి నా ఇది ఛాలెంజ్ కాదు. ఇట్స్ అ వార్నింగ్. నా దారికి అడ్డం వస్తే నేను ఆది శక్తినవుతానని నీకు వార్నింగ్ ఇస్తున్నాను. కూడదు అని తాతయ్య దృష్టిలో నువ్వొక నిందితురాలుగా మిగిలిపోకూడదు అని. అయినా నువ్వు చదువుకున్నావుగా, తెలివైన దానివేగా. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నువ్వు మంచిగా మెలగడానికి, మంచి దారిలో బ్రతకడానికి నీకొక అవకాశం ఇచ్చాను. దాన్ని సద్వినియోగం చేసుకో. కాదు కూడదు అని తోక జాడిస్తే
ఆ తోకని కట్ చేస్తాను. మళ్ళీ నీ వేషాలు రిపీట్ అయ్యాయే అనుకో, నా రియాక్షన్ చాలా తీవ్రంగా ఉంటుంది. గుర్తు పెట్టుకో కనిష్క. ఆ కుందనే ఇది రాసి వాళ్ళమ్మ రాసిన ఉత్తరంగా తీసుకొచ్చి మన ముందు డ్రామాలు చేస్తుంది. అలా ఎలా తీసి పారేస్తావమ్మా? అంత డ్రామాలు ఆడాల్సిన అవసరం కుందనకి ఏముంది? కుందనకే ఉంది. నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకోవడానికి, ఈ ఇంట్లో కోడలి స్థానంలో స్థిరపడ్డానికి. ఈ ఉత్తరం స్వర్ణే రాసింది అని వీళ్ళకి తెలిస్తే పరిస్థితి ఏంటి? ఎలాగైనా ఈ ఉత్తరం అమ్మే రాసిందని తెలిసేలా చెయ్యాలి. వీళ్ళు నమ్మకూడదు. నమ్మేలా చెయ్యాలి. ఎలాగైనా నమ్మేలా చెయ్యాలి. మిగిలిన ఉత్తరంలో ఖచ్చితంగా నా పేరు ఉండే ఉంటుందా? ఆ రెండో సగం ఉత్తరం కూడా దొరికుంటే అసలు నిజం తెలిసేది. ఆ మిగిలిన సగం ఉత్తరం ఎవరికైనా దొరికినా అది స్వర్ణే రాసిందని రుద్రకి తెలిసినా రుద్రే నన్ను మెడపట్టుకుని బయట గింటేస్తాడు. ఈ ఉత్తరం అమ్మే రాసిందని ఎలాగైనా నిరూపించాలి. లేకపోతే వెలుగులోకి రావాల్సిన నిజం ఎప్పటికీ అంధకారంలోనే మగ్గిపోతుంది. రే, నేను తర్వాత మాట్లాడతాను, మళ్ళీ ఫోన్ చేస్తానులే. తాతయ్య, ఏంటమ్మా? చూడమ్మా కుందన, నువ్వేదో ఆందోళనలో ఉన్నావు కదా, అది అర్థమవుతుంది నాకు. నాకు తెలుస్తుందమ్మా, నువ్వు ఇంట్లో అందరి అనుమతితో అడుగు పెట్టలేదు. అందుకని నీకు అడుగడుగున అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఆ అడ్డంకులు అనుక్షణం నీ గతాన్ని ప్రశ్నిస్తున్నాయి. అందువల్లే నీకు ఆందోళన కదమ్మా? అవును తాతయ్య, ఆ అడ్డంకులు నా గతాన్ని ప్రశ్నిస్తున్నాయి, నా పుట్టుకని వెక్కిరిస్తున్నాయి. మట్టిలో నాటిన విత్తనం దాని ఉనికిని చాటుకోవటానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అది ప్రాణం పోసుకుని అడ్డంగా ఉన్న బరువైన మట్టి పొరను తొలగించుకుని చిగురు తొడిగి దాని ఉనికిని ప్రపంచానికి చాటుతుంది. నీ పరిస్థితి అలాగే ఉంది కుందన. వద్దు అనేవాళ్లు కాని వాళ్ల మధ్య నిన్ను నువ్వు నిబ్బరించుకోవటానికి కొన్ని అడ్డంకుల్ని అధిగమించాల్సొస్తుంది. అవును తాతయ్య, నా ఉనికిని నేను చాటుకుంటాను. మా అమ్మ మీద పడ్డ నిందను కూడా నేనే చెరిపేస్తాను. ఇంతకీ నీకెదురైన ప్రతికూల పరిస్థితి ఏంటి కుందనా? తాతయ్య, తాతయ్య, అమ్మ రాసిన ఉత్తరం ఇది. ఈ ఉత్తరమా? అవును తాతయ్య, ఇది అమ్మ రాసిన ఉత్తరం కాదని, ఇది నేను సృష్టించిందని రుద్రమణి మామయ్య, రత్నమాల అత్తయ్య అనుమానపడుతున్నారు. ఊహించానమ్మా. నిరూపించాలి తాతయ్య. ఇది అమ్మ రాసిందేనని నిరూపించాల్సిన బాధ్యత నా మీద పడింది. అమ్మ రాసిన పుస్తకాలు కానీ పేపర్స్ కానీ ఏవైనా ఉన్నాయా తాతయ్య? స్వర్ణ రాసిన పుస్తకాలా? మీ అమ్మకి డైరీ రాసే అలవాటు ఉండేదమ్మా. అవునా తాతయ్య? అయితే
ఇప్పుడు అమ్మ రాసిన డైరీస్ ఎక్కడున్నాయి? ఇప్పటి వరకు ఉంటాయని ఎలా అనుకుంటున్నావమ్మా? అంటే మీ అమ్మ వెళ్ళిపోగానే తనకు సంబంధించిన ఏ వస్తువులు ఉండకూడదని మీ మామయ్య అత్తయ్యలు దాన్ని కాల్చి బూడిద చేశారమ్మా. అయితే ఇప్పుడు అమ్మే ఉత్తరం రాసిందని నేను నిరూపించలేనా తాతయ్య? కానీ మీ అమ్మకు సంబంధించిన కొన్ని విషయాలు ఇంకా స్టోరూంలో ఉన్నాయేమో. ఇదిగోండి, ఈ ఉత్తరమే నిర్ణయిస్తుంది మావయ్య. ఇది నా చెల్లెలు రాసిన ఉత్తరమే. తనది ఈ రైటింగ్. పెద్దమ్మా, నువ్వు ఇప్పటికైనా నిజం చెప్పు. ఏం మాట్లాడుతున్నావు కౌస్తుభ్? దాని మాటలు పట్టుకుని నన్ను నిలదీస్తున్నావా? ఆ లెటర్ చూసి నాన్న ఒక్క మాట కూడా అనకుండా మౌనంగా ఉండిపోయారు అంటేనే అప్పుడే అర్థమవుతుంది పెద్దమ్మా, ఏం తప్పు జరిగిందో, ఎవరి వల్ల జరిగిందో. ఇప్పటికైనా నిజం చెప్పు పెద్దమ్మా. అది కాదు కౌస్తుభ్. పెద్దమ్మా, పేరుకు నువ్వు పెద్దమ్మవే అయినా నన్ను కొడుకులా చూసుకున్నదానివి, నీ కొంగుచాటు పెంచాను అనేదానివి. మన మధ్య ఉన్న బంధానికి ఏమాత్రం విలువ ఇచ్చినా నిజం చెప్పు పెద్దమ్మా. కౌస్తుభ్ అడుగుతున్నాడుగా, కాంచన సమాధానం చెప్పు. చెప్పు పెద్దమ్మా. నీ కొడుగ్గా నేను చచ్చిపోయాను అనుకుంటే సమాధానం చెప్పకు. అలా అన్న కౌస్తుభ్, నువ్వు నా కొడుకు కన్నా ఎక్కువరా. నా ప్రేమని అనుమానిస్తున్నావా? నిజాలు బయటపడ్డాక ఇంకా అవి అబద్ధాలు చేయడానికి ప్రయత్నిస్తుంటే అనుమానించక తప్పలేదు పెద్దమ్మా. దయచేసి అలా మాట్లాడకు కౌస్తుభ్. చెప్పు పెద్దమ్మా, నిజంగా నువ్వు ఏ తప్పు చేయలేదా? నువ్వు స్వర్ణత్త మీద ఎలాంటి నిందలు వేయలేదా? నేను ఇంతలా అడుగుతున్నా నువ్వు సమాధానం చెప్పడం లేదంటే నేను చచ్చినట్టు నువ్వు లెక్క కట్టేశావన్నమాట. కౌస్తుభ్, చాలు కౌస్తుభ్, చాలు. ఇప్పుడు నీకేం కావాలి? నిజం కావాలి, అంతే కదా? అవును, నేనే తప్పు చేశాను. ఎప్పటికీ సరిదిద్దుకోలేని తప్పు చేశాను. స్వర్ణని అందరూ అసహించుకునే తప్పు చేశాను. ఏం మాట్లాడుతున్నావు వదినా? అదే నిజం రుద్ర. కంచనమాల, నువ్వింత నీచమైన పని చేస్తావని అనుకోలేదు. అసలు ఇదంతా ఎందుకు చేసావు పెద్దమ్మా? ఆస్తి కోసం. మావయ్య గారు స్వర్ణకివ్వాలనుకున్న 25% ఆస్తి బయటికి పోకూడదనే దుర్బుద్ధితో నేనే ఇదంతా చేశాను. స్వర్ణ నా తమ్ముణ్ణి పెళ్లి చేసుకుంటే ఆ ఆస్తి ఎక్కడికి పోదనే దురాశతో నేనే ఇదంతా చేశాను. స్వర్ణ నా తమ్ముణ్ణి ఇష్టపడుతోందని అబద్ధం చెప్పింది నేనే.
చేశావు వదినా. అమ్మ తర్వాత అమ్మలా చూశానే, సీతమ్మ తల్లికి లక్ష్మణుల్లా నీ మాట ఎప్పుడూ జవదాటకుండా గౌరవించానే. అందుకేనా నా చెల్లిని నాకు దూరం చేశావు. నువ్వు తలదించుకోవడంతో అయిపోలేదక్కా. ఈ రోజు కుందన ముందు అందరం తలదించుకునేలా చేశావు.